అంటే రియల్ ఎస్టేట్ ఎవరి ఇంట్రెస్ట్ తోటి అవుతుంది. మేబీ కొన్ని చోట్ల అవసరం అవ్వచ్చు. అలాంటిది ప్రభుత్వమే ప్రజల అవసరాలకు సరిపోయిన హౌసింగు కమ్యూనిటీస్ కొన్ని చేయొచ్చు. హ్మ్. కానీ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం 4,00,000 ఎకరాలు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్‌గా మారిపోతుందండి. అంటే ఎన్ని ఇదే సంవత్సరాలు ఆ! జరుగుతుందంటారండి ఇది? ఇది దాదాపు 20 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకా పెరుగుతుందది. ఇదే రేట్‌లో పెరిగితే ఇంక అగ్రికల్చర్ ల్యాండ్ అనేది లెక్కలేస్తే మనకుండదు. ఇంకా నాకు ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి చూస్తేనండి ఒకప్పుడు ఇలా చూస్తే వేల ఎకరాలు పచ్చగా కనపడేదండి. అవును. ఇప్పుడు తెల్లగా కనపడుతుంది. ఎందుకంటే రొయ్యల చెరువులొచ్చినియి. చేపల చెరువులు. సో, అంటే ఇంతమంది చేపలు ఎందుకు తినేస్తున్నారు అంటే రివర్స్‌లో సముద్రంలో ఉన్నయి సరిపోవట్లేదా? అంటే నాకనిపిస్తుంది ఇప్పుడు మనుషులు అసల వెజిటేరియన్ అంటే పూర్వం నాన్ వెజ్ వదిలేసేవారు. ఇప్పుడు వెజ్ వదిలేసారా? ఇది డౌటొస్తా ఉంది. అది ఆహారపు అలవాట్లు చూస్తుంటే. వాస్తవం అండి. యాక్చువల్‌గా ప్రతి పిల్లలకి మనం మ్యాథమెటిక్సో, ఇంగ్లీషో ఇవన్నీ నేర్పుతున్నాం గానీ, అసలు నేర్పాల్సింది ఫుడ్ లిటరసీ అండి. మిగతా లిటరసీ ఉంటుంది. ఫుడ్ లిటరసీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఏమి చదువుకోని వాళ్ళకి కూడా గ్రామాల్లో ఒకప్పుడు ఫుడ్ లిటరసీ ఉండేది. ఏమి తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? అనే జ్ఞానం ఉండేది. ఇవాళ చేతిలో ఫోనుంది, యాప్‌లున్నాయి, ఇది ఉందని చెప్పేసి ఆ హోటల్, ఈ హోటల్ అనేది తిరుగుతున్నారు గానీ, అసలు ఎవరికి ఏం అవసరం ఉంటది మీ ఆరోగ్యం పట్ల? ఏం తింటున్నారు మీరు? ఈ ఫుడ్ లిటరసీ లేకపోవడం వలన పూర్వం మాంసాహారం అంటే సండే వస్తేనే ఆ స్మెల్ వచ్చిద్దండి. మీరు సండే దాకా ఉన్నారేమో. మాకు సంక్రాంతి పండక్కి, దసరా పండక్కే. ఆహా! లేదా ఎవరైనా ఏదో పెద్ద ఈ ఊర్లో జరిగే జాతర లాంటి వాటికి. అసలు మాంసం తినేవాళ్ళని ఒక తిట్టు కూడా తిట్టేవాళ్ళనమాట. అది తినడం వల్ల మంపొచ్చి పడుకుంటున్నారు అని అది పూర్వం మాంసం తినడాన్ని ఇవాళ ఇంట్లో నీచు. నీచు అనేవారు. అంటే అవును. అదొక నీచమైనది అన్నట్టే కదండీ అంతేగా అది. ఆ ప్లేట్లు సెపరేట్‌గుండేయి. దూరంగా ఉండేవాళ్ళు, శుభ్రం చేసుకునేవాళ్ళు అంతా ప్రాసెస్ అండి. ఇప్పుడు అన్ని ప్రాసెసే వచ్చేస్తున్నాయి అనుకోండి. సో, ఇప్పుడు ఇదేమవుతుందంటే సార్ ఫుడ్ లిటరసీ లేకపోవడం వల్ల వ్యవసాయానికి రంగానికి వచ్చిన పెద్ద ప్రమాదం ఫుడ్ లిటరసీ లేకపోవడం. ఇవాళ మీరు బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, పొట్లకాయలు ఇవేవి పిల్లలకి తెలీదు. వాళ్ళకి తెలిసిన ఒకే ఒక వెజిటబుల్స్‌లో పొటాటో ఒక్కటే. సో, పొటాటో పెద్దగా పోషకాహారం లేనటువంటి లేని రైస్ ఎంతో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అవును. ఉన్నటువంటి ఒక పొటాటో తెలుసు. బిర్యానీ తెలుసు, మాంసం తెలుసు, జంక్ ఫుడ్స్ తెలుసు. ఇవన్నీ మన పిల్లలకిచ్చి, ఆహారం గురించి, ఆహార పదార్థాల గురించి, కూరగాయల గురించి, మొక్కల గురించి, పండ్ల గురించి, ఐక్యూ అని పెట్టి ఆ దేశం ప్రెసిడెంట్ ఎవరు, ఈ దేశం ప్రెసిడెంట్ ఎవరు, ఆ క్యాపిటల్ ఇయన్నీ అడుగుతుంటారు. ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇది కాదు కావాల్సింది. ఏ కూరగాయలో ఏం ఉపయోగాలున్నాయి? ఏ కూరగాయలు ఎలా తినాలి? అంటే కొన్నాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తదంటే ఏటీఎం అన్నట్టుగా పిల్లలు అదే చూసారు గనక, ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తదంటే స్విగ్గీ, జొమాటో అని అనుకుంటారేమో అంతే. అండి. దట్ ఈస్ ద ఓన్లీ సోర్స్. అది లేకపోతే ఏమవుద్దనుకుంటారు. నిజంగా అది అలవాటు కూడా చేస్తారండి. ఆల్ ఆఫ్ ద సడన్ అమెరికాలో మనం వాడు బిన్ లాడెన్ అటాక్ చేసినప్పుడు, అంతా కరెంట్ పోయినప్పుడు, అక్కడ ఏమైపోయింది? అగ్గిపెట్టున్నోడు కింగ్ అయ్యాడు. అగ్గిపెట్టె అలవాటు లేదు. వాడికి ఎక్కడా లేదు, దొరకదు. షాపుల్లో అమ్మరు. ఎందుకంటే ఇప్పుడు ఎవ్రీవేర్ ఎలక్ట్రిసిటీ. అసలు కరెంట్ పోతే ఏం చేయాలనే దానికి ఒక అగ్గిపెట్టె పెట్టుకుందామని లేదు. అలానే మన ట్రెడిషనల్ సిస్టమ్‌లో మనం లేకపోతే అలాంటి షాకులు, సర్ప్రైజులు కోవిడ్ రూపంలోనో, అటాక్స్ రూపంలోనో ఎన్నో వస్తాయి వ్యవస్థలో.